అరుణాచల శివ జాతక చక్రంలో 3వ స్థానం 4వ స్థానం వాహనం అయితే ఆ వాహనం నడిపే చేతులు లేదా వాహనం కదలడానికి కారణమైన చక్రాలే ఈ 3వ స్థానం. 8వ స్థానం పరివర్తన స్థానం. ఈ 8వ స్థానం నుంచి 8వ స్థానం అనగా భావాద్భావం 3వ స్థానం అయింది. మనం వాహనం ఎక్కినా సరే నడిపితేనే కదులుతుందండి. అదే చక్రాల మీద ఎక్కితే మనం నడపకపోయినా కదులుతుంది. ఈ యొక్క 3వ స్థానం ప్రభావం. ఈ యొక్క ఫలితాలు ఇవ్వడంలో 3వ స్థానాధిపతి నక్షత్రం 3వ స్థానంలో ఉన్న గ్రహం ప్రభావం కలిగి ఉంటాయి. ఉదాహరణకు మీ యొక్క 3వ అధిపతి 4వ స్థానంలో ఉంటే మీరు స్థానచలనం అనేది కలగడానికి ఉంటుంది. ఆ సమయంలో 4వ అధిపతి 3లో ఉన్న స్థానచలనం అనేది కలుగుతుంది. ఈ 3వ అధిపతి కనుక 9వ స్థానంలో ఉన్న 9వ స్థానాధిపతితో ఉన్న మీ యొక్క భాగ్యం అనేది మారడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు పేదవారిగా ఉన్నవారు ధనవంతులు కావచ్చు, లైఫ్ సెటిల్ అయింది అనే సిచ్యువేషన్ నుంచి రోడ్డు మీద పడే స్థాయికి రావచ్చు. మనకి చంద్రుడు నీరు మనకారకుడు అయినా సరే 4వ స్థానంలో కంటే 3వ స్థానంలోనే ఎక్కువ ప్రభావం మూమెంట్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనకి 3వ రాశిలో ఉన్న గ్రహాలు కూడా అంటే నక్షత్రాధిపతులు కూడా మృగశిర అంటే జింక శిరస్సు ఎప్పుడు స్థిరంగా ఉండదు. అదేవిధంగా ఆర్ద్ర నక్షత్రం చేసుకుంటే రుద్రతాండవం ఎప్పుడు నాట్యం చేస్తూనే ఉంటుంది. పునర్వసు అంటే ఒక ఇదేనా దాన్ని మళ్ళీ రీసెట్. సో ఆ విధంగా ఈ యొక్క 3 నక్షత్రాలు కాలచక్రం ఉన్నవి కూడా కదిలే స్వభావం కలిగి ఉన్నాయి. అదేవిధంగా 3వ రాశి వాయుతత్వం కలిగినది మిథున రాశి. ఈ యొక్క అధిపతి అయిన బుధుడు కూడా ద్విస్వభావం కలిగిన వాడు. అటు పరిగెత్తేతనం కాదు, నిలిచి ఉండేతనం కాదు, అటు ఇటు ఊగే స్వభావం. కాబట్టి లైఫ్ మంచిగా వెళ్తున్న లైఫ్ ఒకసారిగా ఆగిపోవచ్చు. అలా ఆగిపోయిన స్తబ్దుగా ఉన్న లైఫ్ పరిగెత్తడం జరగవచ్చు.